కాంతితో మాట్లాడదాం. విజయవాడ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఏం జరుగుతోంది అంటే సీఎం చంద్రబాబు వెంట ఎవరెవరు వస్తూ ఉన్నారు మీటింగ్ కి, సమావేశానికి? చాలా కీలకమైన సమావేశంగా చెప్పబడుతున్నటువంటి ఈ సమావేశంలో ఎటువంటి విషయాలు చర్చకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది? బాబు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా రేపు ఆంధ్రప్రదేశ్కి అలాగే తెలంగాణకి మధ్యలో విభజన హామీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి చర్చకు రావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఏదైతే లేఖ రాశారో దానికి స్పందించి రేపు ఈ మీటింగ్ ని అరేంజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులతో పాటుగా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ముందుగా ఏవైతే విభజన హామీలు ఉన్నాయో జనాభా నిష్పత్తి దృష్ట్యా హామీలు ఏదైతే విభజన అనేది జరగాలి అని చెప్పి అన్నప్పటికీ కూడా 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా విడిపోయి రాష్ట్రం ఇప్పటికీ కూడా విభజన తర్వాత జరగవలసినటువంటి పంపకాల విషయంలో కొన్ని అంశాల్లో ఇప్పటికే దాదాపు 50% పైగా అంశాలు విభజన జరిగినప్పటికీ కూడా కొన్ని ఆస్తుల విషయంలో అలాగే పంపకాల విషయంలో కొంత లెక్కలు తేడా రావడంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కొంత వివాదాలు ఇప్పటివరకు కొనసాగుతూనే వచ్చాయి. అయితే సోదరభావంతో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులుగా దీనికి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన చర్చకు కావాల్సినటువంటి అవకాశాలు ఏవైతే బకాయిలు ఉన్నాయో లేకపోతే ఆస్తులు హైదరాబాద్ లో కావచ్చు, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి పంపకాల విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అధికారులకి సంబంధించి ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి నేరుగా వెళ్తారు. అయితే ఇక్కడ నుంచి అధికారుల విషయంలో ఇటు పవన్ కళ్యాణ్ కూడా వెళ్లే అవకాశం, ఇక్కడ ఆల్రెడీ ఆయన మంగళగిరిలో ఉన్నారు, హైదరాబాద్ వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా అధికారులు సిఎస్ తో పాటుగా మరి కొంతమంది ముఖ్య అధికారులు ఈ భేటీలో పాల్గొనే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు విడిపోయిన తర్వాత రావాల్సినవి అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యుత్ కి సంబంధించి కావచ్చు, వాటర్ కి సంబంధించిన విషయాల్లో కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఇప్పటి వరకు కూడా కొంత రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఏదైతే ఉందో దాని విషయంలో కొంత ఈ విభజన హామీలు అమలు జరగకపోవడం వల్ల కొంత ఇద్దరు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకున్న సందర్భాలు కూడా చూసాం. ఒక రాష్ట్రం పైన ఒక రాష్ట్రం. సో ఈ భేటీతోనైనా కూడా ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి మధ్యలో ఉన్నటువంటి వివాదాలన్నీ తొలగిపోయి విభజన హామీలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉన్నట్లుగా అటు ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా భావిస్తున్నారు. రమణ, ఓకే, థ్యాంక్ యూ కాంతి.